నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని నెల్లికొండి గ్రామంలో నెల్లికొండి నుండి నల్లగుట్ట తండా వరకు బీటీ రోడ్ నిర్మాణానికి మరియు నెల్లికొండి నుండి దమగ్నాపూర్ వయా సీతారాంపేట్ బీటీ రోడ్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కదల్న, ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు కృష్ణకుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్లు వెంకటేష్ యాదవ్, ఎండి గౌజ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓం హిరణ్యపాత్రం మధు పూర్ణం దదాతి మదభ్యాసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆజస్తేజో దదాతి అద కర్పూరమః. ఛానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆజస్తేజో దదాతి. ముఖ్యంగా మా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి రోడ్ల విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి ఈరోజు నెల్లికొండి గ్రామం నుంచి నల్లగుంట తాండాకు ఇప్పటి వరకు కూడా రోడ్ వేయలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వస్తే మేము రోడ్లు వేసినామని చెప్పుకుంటున్న ప్రబుద్ధులు ఇవన్నీ కూడా నిర్లక్ష్యం వహించిన ఈ ప్రాంతం పట్ల. కాబట్టి ఈరోజు నల్లగుట్ట తాండాకు నెల్లికొండ నుంచి 1,60,00,000లతో ఇప్పుడే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా దమగ్నాపూర్ నుంచి వయా సీతారాంపేట నెల్లికొండి వరకు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదే రోడ్డు మార్గం గుండా నడుచుకుంటూ తిరుగుతారు. ఈ రోడ్డును కూడా 3 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేసి వర్క్ ప్రారంభించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇట్లా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మన పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పల్లెలో అంటే ప్రతి పల్లెకు గుండాకు తాండాలకు కూడా రోడ్లు వేసి తీరుతాము, తాడు రోడ్లు వేసి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక పాలమూరు ముద్దుబిడ్డ ఈరోజు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. మన జరిగిన రైతు పండుగలో వేదిక మీద అందరు మంత్రుల సాక్షిగా నేను పాలమూరు జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నా. ముఖ్యంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వెనుకబడ్డ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పినందుకు మేము ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా వెనకడుగేయకుండా నెరవేరుస్తాము, వాళ్ళకి హామీ నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి 1 year పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.